Good morning, sir, everybody. This is Salim Basha from Kurnool. నేను ఇక మన నరసింహ అకాడమీ సంస్థ తరపున యాప్ తరపున ఇక్కడ మీకు ఇండియన్ ఎకనామీ మరియు ఏపీ ఎకనామీ క్లాసెస్ ఈరోజు నుంచి స్టార్ట్ చేయబోతున్నాను సార్. సరే, ఇక్కడ మనము దానికన్నా ముందు జస్ట్ కావాల్సిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకు సిలబస్ పైన కొంత అవగాహన అనేది బాగా ఉండాలి సార్. సిలబస్ పైన అవగాహన లేనిది మనము ఏ ఎగ్జామ్లో కూడా గెట్ అని కాలేము సార్. అది ఈవెన్ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్, టెట్కమ్, డిఎస్సి, ఆర్ఆర్బి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఎనీ వన్ ఎగ్జామ్ ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సిలబస్ పైన సరైనటువంటి అవగాహనను పెంపొందించుకోవాలి. ఎప్పుడైతే సిలబస్ పైన మనం అవగాహన సంపాదించుకోగలుగుతామో దాదాపు మనకి ఎగ్జామ్లో ఒక 50% వరకు మన సక్సెస్ఫుల్ సాధించిన లెక్క తీసుకోవచ్చు. కొంతమంది ప్రిపరేషన్ అవుతుంటారు కానీ సిలబస్ పైన సరైన అవగాహన లేకుండా ఏదో మెటీరియల్ తీసుకున్నాం ప్రిపేర్ అవుతున్నాం అంటున్నా కానీ ఇక్కడ మనకు గవర్నమెంట్ అనేది ఇవ్వడం కూడా ఎలా ఇస్తుందంటే జస్ట్ ఒక టాపిక్ మెన్షన్ చేస్తుంది కానీ అది ఎంత డెప్త్గా ఉంది ఏమిటి అనేది అక్కడ మనకు మెన్షన్ చేసి ఇవ్వదు. కానీ మనం ఏం చేయాలంటే ఆ ఇచ్చిన టాపిక్ను సరైన విధంగా అవగాహన చేసుకొని ఎంత డెప్త్గా ఉంది ఏ విధంగా ఇస్తున్నాడు క్వశ్చన్ పేపర్ అనేది మనము ఒక అవగాహన ఎనాలసిస్ చేసుకొని దాని తగ్గట్టుగా మనము ప్రిపరేషన్ అవునప్పుడు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది సార్. సరే, ఇక్కడ మనం ఈరోజు మీకు నేను వచ్చేసి ఈ యొక్క ఇండియన్ ఎకనామీ సంబంధించినటువంటి ఇండెక్స్ విషయ సూచిక సిలబస్లో ఏ లెసన్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్ ఉన్నాయి, అందులో సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ మీకు వివరంగా వివరించడం జరుగుతుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సినటువంటి ఈ యొక్క సిలబస్లో ఉండేదానికి సంబంధించి దానికన్నా మనకు ఇటీవల కాలంలో అంటే లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి సిలబస్కు ప్రస్తుతం ఉన్న సిలబస్కు కొంత డిఫరెన్స్ చేంజ్ చేయడం జరిగింది. అంటే లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి సిలబస్కు దీనికి దాదాపు చూస్తే 100కు కనీసం 20 నుంచి 30% సిలబస్ అనేది పూర్తిగా చేంజ్ కావడం జరిగింది సార్. చేంజ్ కావడం దానికి ఎగ్జాంపుల్ తీసుకుందాము. వృద్ధి అభివృద్ధి భావనలు అనేది లాస్ట్ ఇయర్లో టాపిక్స్లో ఉంది కానీ ప్రజెంట్ ఇచ్చినటువంటి న్యూ టాపిక్స్లో తీసుకున్న నూతన సిలబస్లో తీసుకున్నప్పుడు ఆ యొక్క టాపిక్ను పూర్తిగా బైకాట్ చేయడం జరిగింది సార్. అంటే దాదాపు కొంతవరకు సిలబస్ను కూడా ఇటీవల కాలంలో ఏపీపీఎస్సీ సిలబస్ను పూర్తిగా తగ్గించి వేయడం జరిగింది సార్. తగ్గించి వేయడం జరిగింది. ఇది కూడా ఎలా చేయడం జరిగిందంటే ప్రస్తుతం వర్తమాన విషయాలు అంటే కరెంటు డేటాను అనుకూలంగా అనుసంధానం చేస్తూ ప్రస్తుతం యొక్క సిలబస్ను మెన్షన్ చేయడం జరిగింది సార్. ప్రస్తుతం మొత్తం సిలబస్ కూడా ఎలా ఉంటుందంటే కరెంట్ డేటాను బేస్ చేసుకొని ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ తీసుకుందాం, నిన్న ఏపీలో తీసుకుందాం 20 నుంచి స్టార్ట్ అయినటువంటి నిన్న సండే నుంచి స్టార్ట్ అయినాయి కదా ఎగ్జామ్స్. గ్రామ వార్డు సచివాలయ ఎగ్జామ్ తీసుకుంటే మొత్తం క్వశ్చన్ పేపర్ కూడా ఎలా ఉందంటే ఎకనామిక్స్ టాపిక్ తీసుకుంటే దాదాపు 50% 50% కంటెంట్ బేస్ చేసుకున్నాడు, 50% కరెంట్ డేటాను బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడిగాడు సార్. క్వశ్చన్స్ అంటే నిన్న పంచాయత్ గ్రేడ్ 1 ఎగ్జామ్ జరిగితే పంచాయత్ ఎగ్జామ్ తీసుకుంటే అందులో 28 నుండి 30 క్వశ్చన్స్ వరకు మొత్తము ఎకనామిక్స్ మీద ఇచ్చాడు. అందులో దాదాపు మీకు ఇచ్చినటువంటి 28 నుంచి 30 క్వశ్చన్లు తీసుకుంటే నియర్లీ 18-20 క్వశ్చన్స్ వరకు కరెంట్ డేటాను మిక్స్ చేశారు సార్. కరెంట్ డేటాని ఎక్కువగా మిక్స్ చేసుకొని క్వశ్చన్ అడిగాడు. కేవలం స్టాండర్డ్ కొంత అడిగాడు కానీ ఎక్కువగా కరెంట్ డేటాను బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా సరే సార్ అది నేనైనా సరే మీరైనా సరే ప్రిపరేషన్ అయ్యే సందర్భంలో ఎక్కువగా కరెంట్ డేటాను మిక్స్ చేసుకొని చదవాలి. ఎప్పుడైతే మనం కరెంట్ డేటాను బాగా అనుసంధానం చేస్తూ సిలబస్ను చదువుతూ వెళ్తే ఈజీగా మనం అనుకున్న గోల్ను రీచ్ కావడానికి అవకాశం అయితే చాలా వరకు కలదు సార్. 100% ఖచ్చితంగా విజయవంతం కావచ్చు సార్. సరే, మనకి సిలబస్లో తీసుకుంటే ఫస్ట్ టాపిక్ మనకి ఏమి ఇవ్వడం జరిగిందంటే ఇక్కడ భారతదేశ ఆర్థిక వ్యవస్థ విధానాల్లో తీసుకున్నప్పుడు ఇండియన్ ఎకనామీలో తీసుకుంటే ఇక్కడ ఓకే సార్ ఇండియన్ ఎకనామీలో తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది సిలబస్ అనేది ఒకసారి చూద్దాం సార్. ఇందులో ఫస్ట్ లెసన్ తీసుకున్నప్పుడు మనకు ఇచ్చినటువంటి ఫస్ట్ ఇండి తీసుకుంటే ప్రణాళికలు వివిధ పథకాలని ఇక్కడ మనకు ఫస్ట్ లెసన్లో తీసుకోవచ్చు. ఇందులో కూడా మనకి ఏమి ఇచ్చాడంటే దీని ప్రకారం తీసుకుంటే ప్లానింగ్ కమిషన్ సంబంధించి ఇక్కడ ప్రణాళికలు అంటే భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రణాళిక విధానము ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ నుండి ఎండింగ్ ప్లాన్ 12th ప్లానింగ్ కమిషన్ వరకు మొత్తం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమేమి వస్తాయనేది దీనిలో ఈ లెసన్లో మళ్ళీ సబ్ టాపిక్ మనం తీసుకుందాము. ఫస్ట్ మనం ఇక్కడ వచ్చే వాటిలో తీసుకుంటే ప్రణాళికలు రకాలు ఇది తీసుకోవచ్చు. దాని తర్వాత
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ప్రణాళికల ద్వారా సాధించినటువంటి వృద్ధి రేటు వివరాల గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సార్. ప్లానింగ్ కమిషన్ ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థ సాధించినటువంటి గ్రోత్ రేట్ వివరాలు అంటే వృద్ధి వివరాల గురించి ఇక్కడ వర్ణించడం జరుగుతుంది. దాని తర్వాత తీసుకున్నప్పుడు ఈ యొక్క ప్రణాళికల ద్వారా ఏమేమి ప్రగతిని సాధించాము, ఏమేమి అపజయాలు సాధించాము అనేది ఇక్కడ ఈ యొక్క అందులో సబ్ టాపిక్గా మనకు తీసుకోవడం జరుగుతుంది. సాధించినటువంటి ప్రగతి ఏమిటి, ఏ అంశాలు మనకి ఎక్కువ ఫెయిల్యూర్ కావడం జరిగిందని ఇక్కడ మనం ప్రధానంగా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ తీసుకున్నాం. దీని తర్వాత ఇందులో భాగంగా తీసుకున్నప్పుడు ఈ ప్లానింగ్ కమిషన్ స్థానంలో వచ్చినటువంటి నూతన విధానమైనటువంటి ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి తీసుకొచ్చిన నూతన వ్యవస్థ అంటే నీతి ఆయోగ్ విధానం గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది సార్. నీతి ఆయోగ్ విధానం గురించి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం. ఈ యొక్క నీతి ఆయోగ్ అంటే ఏమిటి, ఈ నీతి ఆయోగ్ అనే ఇందులో ఆయోగ్ అనే పదం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఆ యొక్క పదానికి అర్థం ఏమిటి, అదేవిధంగా నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్కు డిఫరెన్స్ ఏముంది, అక్కడ తీసుకొచ్చిన వ్యవస్థ విధానం ప్లానింగ్ విధానం ఏమిటి, ఇక్కడ తీసుకొస్తున్న ప్లానింగ్ విధానం ఏమిటి, డిఫరెన్స్ అనేది మనకి ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇందులో నీతి యొక్క పరిపాలన వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది అంటే అడ్మినిస్ట్రేటివ్ ఏ స్థాయిలో ఉంది, ఏ యొక్క అంశాలు ఇక్కడ తీసుకున్నారు, ఏ యొక్క అంశాలపైన నీతి ఆయోగ్ ఫోకస్ చేసి దేశ ఆర్థిక అభివృద్ధిని డెవలప్మెంట్ చేస్తున్నదని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తీసుకున్నప్పుడు అస్సలు ప్రణాళిక కమిషన్ను రద్దు చేసి మరొక నూతన వ్యవస్థను తీసుకురావాలని తొలిసారిగా ఏ ప్రైమ్ మినిస్టర్ కాలంలో దీన్ని ప్రతిపాదించడం జరిగిందనేది మనకు ప్రధానంగా కావాలి సార్. ఏ ప్రైమ్ మినిస్టర్ కాలంలో దీన్ని ప్రధానంగా ప్రతిపాదించడం జరుగుతుందంటే మనకు గత ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రస్తుతం ఉన్న ప్రైమ్ మినిస్టర్ తీసుకుంటే నరేంద్ర మోడీ గారు తీసుకోవచ్చు. అతనికంటే ముందు పనిచేసిన వ్యక్తి తీసుకోవచ్చు. మన్మోహన్ సింగ్ కాలంలోనే ఈ యొక్క వ్యవస్థకు నాంది పలకడం జరుగుతుంది. మన్మోహన్ సింగ్ కాలంలోనే వ్యవస్థకు అంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు 2014లో ప్లానింగ్ కమిషన్ యొక్క సమావేశం జరుగుతున్న సందర్భంలో ఆ ప్లానింగ్ కమిషన్ యొక్క సమావేశంలో తీసుకున్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఇక్కడ ఏమని ప్రతిపాదించడం జరుగుతుందంటే ఇప్పటి వరకు 1951 నుండి టుడే 2014 వరకు మనము ప్రణాళికలను అయితే ప్రవేశపెట్టాము, కానీ ప్రణాళికల ద్వారా అనుకున్నంత గ్రోత్ రేట్ను మన దేశ ఆర్థిక వ్యవస్థలో మనం సాధించలేకపోయాము. ఇవి కేవలము మనకు ఒక ప్రణాళికలు అంటే ప్లాన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి, కానీ సాధించిన వృద్ధి రేటు వివరాలు తీసుకుంటే చాలా తక్కువ ఉన్నాయి. దీని స్థానంలో ఒక నూతన వ్యవస్థను ప్రవేశపెట్టమని నాడు ఈ ప్లానింగ్ కమిషన్ యొక్క సమావేశంలో ఆర్థికవేత్తలకు నాటి ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు సూచించడం జరుగుతుంది. ఆ సూచన అనుగుణంగానే తర్వాత వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వ కాలంలో భారతదేశంలో నీతి ఆయోగ్ అనే నూతన వ్యవస్థకు నాంది పలకడం జరుగుతుంది. ఈ నీతి ఆయోగ్ ఎప్పటి నుంచి వచ్చింది, అదేవిధంగా నీతి ఆయోగ్ ఎవరు చైర్మన్గా కొనసాగుతారు, దాని తర్వాత వైస్ చైర్మన్ ఎవరుంటారు, CEO ఎవరుంటారు, నీతి ఆయోగ్ పరిపాలన వ్యవస్థ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మొత్తం మనకు పూర్తిగా వివరించడం జరుగుతుంది సార్. నెక్స్ట్ దాని తర్వాత మనకి ఈ లెసన్లో తీసుకున్నప్పుడు ఆర్థిక సంస్కరణలు 1991 సార్. ఆర్థిక సంస్కరణలు న్యూ ఇండస్ట్రియల్ పాలసీ సార్. నూతన పారిశ్రామిక తీర్మానం 1991లో ప్రవేశపెట్టిన విధానం సంబంధించి ఇక్కడ పూర్తిగా వివరించడం జరుగుతుంది. అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ 1991కు ఉన్నటువంటి ముందున్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఎవరు, ఆఫ్టర్ 1991 తర్వాత కొనసాగుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ విధానం వేరనేది ఇక్కడ ప్రధానంగా తీసుకోవడం జరుగుతుంది. దీనిపైన ఇటీవల కాలంలో ఈ యొక్క 1991 న్యూ ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చినటువంటి ఏ వ్యక్తి తీసుకొచ్చేసారు నాటి ప్రైమ్ మినిస్టర్, సౌత్ ఇండియా నుండి తొలిసారిగా ప్రైమ్ మినిస్టర్ పదవిని అధిరోహించినటువంటి పివి నరసింహారావు యొక్క కాలంలో నూతన ఆర్థిక సంస్కరణ నాంది పలుకుతుంది. ఈ యొక్క ఆర్థిక సంస్కరణ 2017 నాటికి 25 years పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంలో భారతదేశంలోని మీడియా అంతా కూడా మన స్వర్గీయ పివి నరసింహారావు గారిని స్మరించుకొని దాన్ని గొప్పగా భావిస్తే మన అంటే స్వర్గీయ అరుణ్ జైట్లీ గారు ఏమని విమర్శించడం జరుగుతుందంటే ఇక్కడ విమర్శించిన విధానం వచ్చేసి నాడు పివి నరసింహారావు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు పెద్దగా చెప్పుకోదగ్గ గొప్ప సంస్కరణలు ఏవి కావు, నామమాత్రపు సంస్కరణనే తను విమర్శించడం జరుగుతుంది సార్. అంటే ఇక్కడ విధానాలు వేరంటే ఆ ప్రభుత్వం వేరే తీసుకొచ్చిన విధానాలు ఏముంది, ఏమున్నది వీళ్ళు వేరే చేసుకున్నారు. కానీ ఆనాడు ఈ యొక్క నూతన ఆర్థిక సంస్కరణవి మన దేశ ఆర్థిక వ్యవస్థలో అమలు పరచకపోయింటే ఈరోజు భారతదేశ
భారతదేశ పరిస్థితి ప్రస్తుతం గ్రీక్ దేశంలో కొనసాగుతున్నటువంటి ఎలా కొలాప్స్ అయిందో ఆర్థిక వ్యవస్థ ఆ స్థాయిలో పూర్తిగా పతనా వ్యవస్థలో కొనసాగింది అని చాలామంది ఆర్థికవేత్తలకు అభిప్రాయం తీసుకోవచ్చు. అందులో ఎగ్జాంపుల్ తీసుకుంటే మన డాక్టర్ అమర్త్య సేన్ గారు దీన్ని పూర్తిగా కొనియాడడం జరుగుతుంది. చాలామంది ఆర్థికవేత్తలు ఈ సంస్కరణను పూర్తిగా గొప్ప సంస్కరణ భావించడం జరుగుతుంది. కానీ అరుణ్ జైట్లీ గారు దీన్ని పూర్తిగా విమర్శించడము, చాలా విరుద్ధంగా విమర్శించడం కూడా జరుగుతుంది సార్. గత లాస్ట్ 2017లో విమర్శించడం. ఇక్కడ ఆర్థిక సంస్కరణ విధానం వల్ల వచ్చిన మార్పులు ఏమిటి, ఏ సంస్కరణలు తీసుకొచ్చారు ఏమిటని ఇక్కడ ఈ యొక్క లెసన్లో పూర్తిగా వివరించడం జరుగుతుంది సార్. దాంతోపాటు మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి. ఓకే సార్, ఓకే సార్. సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఈ విధానం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తీసుకొచ్చారో, ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది, మన దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ యొక్క విధానాలు ఎలా కొనసాగుతున్నాయి ఇక్కడ మనకు పూర్తిగా వివరించడం జరుగుతుంది సార్. మనకు ఈ లెసన్లో ప్రధానంగా తీసుకుంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపైన చాలా ఫోకస్ చేయవలసి వస్తుంది సార్. చాలా ఫోకస్ చేయవలసి, చదవలసి వస్తుంది. ఇక సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఎవరు ప్రకటించారు, ఎప్పటి నుంచో ప్రకటించారు, దీని యొక్క టైం పీరియడ్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది అనేది మనకు ప్రధానం కావాలి. దేని స్థానంలో వీటిని తీసుకొచ్చారు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు దేని స్థానంలో తీసుకొచ్చారని ఇక్కడ మనకు వివరించడం జరుగుతుంది. దాంతోపాటు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మొత్తం ఎన్ని గోల్స్ను ప్రకటించుకున్నారో ఆ గోల్స్లో మన ఇండియన్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ ఎన్ని గోల్స్ను తీసుకోవడం జరిగింది, ఆ గోల్స్లో ఏ రాష్ట్రం ఏ స్థాయిలో డెవలప్మెంట్ అనేది ఒక డేటా రూపంలో ఇక్కడ మనకు పూర్తిగా వివరించడం జరుగుతుంది. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకు చెప్తున్నా అంటే ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ ఏపీ గవర్నమెంట్ నిర్వహించినటువంటి వార్డు గ్రామ సచివాలయ ఎగ్జామ్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ టాపిక్స్ నుండి ఎన్ని క్వశ్చన్లు వచ్చాయంటే 9 నుండి 10 క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ వచ్చేసారు ఎగ్జామ్లో. కేవలం ఇదొక టాపిక్ నుండే కేవలం 9 to 10 మార్క్స్ ఇక్కడ రావడం జరిగింది. అక్కడ ఇచ్చిన టైం పీరియడ్ 1 month 40 daysలో ఉండడం వల్ల ఏ యొక్క ఇన్స్టిట్యూషన్లో కూడా వీటిని ఎక్స్ప్లెనేషన్ అయితే చేయలేదు సార్, వాస్తవంగా చెప్తున్నాను. కానీ ఇక్కడ చదివిన వాళ్ళకి ఇక్కడ మార్క్స్ ఈజీగా వచ్చాయి. సింపుల్ క్వశ్చన్స్ అన్ని 9 to 10 మార్క్స్ ఇక్కడ అడగడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 2లో కూడా ఇక్కడ మినిమం 5 to 6 మార్క్స్ రావడం జరిగింది లాస్ట్ ఇయర్ సార్. 5 to 6 మార్క్స్ వరకు ఈ యొక్క ప్లేస్ నుంచి రావడం జరిగింది. ఈసారి కూడా రీసెంట్గా మనకు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ను భారత ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఆ విధానాలు ఇక్కడ తీసుకోవచ్చు సార్. దాంతోపాటు ఇక్కడ తీసుకుంటే మరొక అంశం కూడా తీసుకోవడం జరుగుతుంది సార్. ఏమిటంటే ఇక్కడ మనము December 25th ఏ డే తీసుకుంటాం సార్? December 25th గుడ్ గవర్నెన్స్ డే సార్. గుడ్ గవర్నెన్స్ డే లేదా జాతీయ సుపరిపాలన దినోత్సవంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ సుపరిపాలన దినోత్సవానికి సంబంధించిన కొన్ని సంస్కరణలు తీసుకొని రావడం జరుగుతుంది. ఆ యొక్క విధానాలు కూడా ఇందులో మనకు అదనంగా ఇవ్వడం జరుగుతుంది సార్. మనకైతే మెన్షన్ అయితే సిలబస్లో లేదు, కానీ దాన్ని ఇక్కడ మనం వివరించి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మనకు ఖచ్చితంగా కావాలి. ఇది ఖచ్చితంగా కరెంట్ డేటా కింద ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతాడు. ఈ 2 టాపిక్స్ మనకు కరెంట్ డేటా కింద ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. అంటే కరెంట్ అఫైర్స్ కింద మనకి ఇది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏమిటనేది స్టాండర్డ్ కింద కంటెంట్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ రీసెంట్గా వచ్చిన డేటాను, ఈ రెండింటి డేటాను కరెంట్ డేటా కింద మనకి వివరించడం జరుగుతుంది సార్. కరెంట్ డేటా కింద వివరించడం జరుగుతుంది. ఇది మనకు ఫస్ట్ యూనిట్లో తీసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ వన్ తీసుకుంటే భారతదేశ ఆర్థిక విధానాలు, భారతదేశ ఆర్థిక విధానాలు తీసుకోవచ్చు. ఈ యొక్క ఆర్థిక విధానాలు తీసుకున్నప్పుడు ప్రధానంగా మనకు ఒక దేశ ఆర్థిక వ్యవస్థను ప్రజలు చేస్తున్న వృత్తుల ఆధారంగా ఎన్ని రకాలుగా విభజించవచ్చు. ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రజలు చేస్తున్నటువంటి వృత్తుల ఆధారంగా ఒక దేశ ఆర్థిక వ్యవస్థను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు తీసుకుంటే 3 typesగా తీసుకోవచ్చు సార్. 3 typesగా తీసుకోవచ్చు. వాటికి సంబంధించి ఆ 3 types ఏమొస్తాయి ఇక్కడ తీసుకున్నప్పుడు మనం ప్రధానంగా తీసుకుంటే అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్ అని తీసుకోవడం జరుగుతుందా. ఈ 3 రంగాలు ఇక్కడ కూడా సేమ్ ఈ 3 రంగాల గురించి ఇక్కడ వర్ణించడం జరుగుతుంది. భారతదేశ ఆర్థిక విధానాల్లో ఈ 3 సెక్టార్ గురించి వర్ణించడం జరుగుతుంది. అందులో భాగంగా తీసుకున్నప్పుడు మనము అగ్రికల్చర్ సెక్టార్ తీసుకుంటే వ్యవసాయ రంగం, ఇక వ్యవసాయ రంగం గురించి పూర్తిగా డెప్త్గా తీసుకోవలసి వస్తుంది. ఇందులో తీసుకున్నప్పుడు వ్యవసాయ రంగం యొక్క పరిచయం గురించి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దాని తర్వాత తీసుకుంటే వ్యవసాయ కమతాలు,
వ్యవసాయ కమతాల గురించి వర్ణించడం జరుగుతుంది. అదేవిధంగా తీసుకున్నప్పుడు భూ సంస్కరణలు, ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణ గురించి ఇక్కడ వర్ణించడం జరుగుతుంది. నెక్స్ట్ దాని తర్వాత తీసుకున్నప్పుడు భూదాన ఉద్యమం గురించి ఇక్కడ వర్ణించడం జరుగుతుంది. ఇందులో మనకు సార్ కమతాలు అన్నటువంటి అంశం కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొస్తారు. వ్యవసాయ కమతాల పైన మనకు క్వశ్చన్స్ బాగా పడుతుండే, క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ వస్తుంటాడు. అగ్రికల్చర్ సెక్టార్లో ఈ యొక్క కమతాల పైన క్వశ్చన్స్ మనకు ఎక్కువ అడుగుతూ వస్తాడు. ఈ కమతాలు అనే విధానం వచ్చేసి కంటెంట్ కింద, స్టాండర్డ్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఇదే పేజ్ చేసుకొని ఒక కరెంట్ డేటా టాపిక్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆ టాపిక్ పేరు ఏం తీసుకోవచ్చు అంటే వ్యవసాయ కమతాల గణాంక వివరాలు. వ్యవసాయ కమతాల గణాంక వివరాల వంటి కరెంట్ డేటా టాపిక్ అనేది రావడం జరుగుతుంది. ఇక వ్యవసాయ కమతాల గణాంక వివరాలు అనేది భారత ప్రభుత్వము ఎప్పటి నుంచి చేపట్టింది, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఇక వ్యవసాయ కమతాల గణాంకాల వివరాలను ఇండియన్ గవర్నమెంట్ విడుదల చేస్తూ వస్తుంది. ఇప్పటి వరకు ఎన్ని వ్యవసాయ కమతాల గణాంక వివరాలను భారత ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది? మొట్టమొదటి వ్యవసాయ కమతం ఎప్పుడు విడుదల చేశారు, చిట్ట చివరి వ్యవసాయ కమతాన్ని ఎప్పుడు విడుదల చేసిందని మనకు కావాలి. అదేవిధంగా తీసుకున్నప్పుడు ఈ చిట్ట చివరి విడుదల చేసినటువంటి వ్యవసాయ కమతాల గణాంక డేటాను మనం పూర్తిగా చదవవలసి వస్తుంది. ఎందుకంటే ఈ డేటా అనేది మనకు నియర్లీ 3 to 5 మార్క్స్ వరకు ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. సో ఈ డేటా పైన 3 to 5 మార్క్స్ వరకు ఇక్కడ మనకు అడుగుతూ వస్తుంటాడు. ఆ డేటా ఏం తీసుకొచ్చి ఇక్కడ తీసుకుంటే 10వ అటెంప్ట్ 10వ వ్యవసాయ కమతాల గణాంకాల వివరాలు, 10వ వ్యవసాయ కమతాల గణాంక వివరాలు ఎప్పుడు సేకరించడం జరిగిందంటే 2015-16 సార్. 2015-16లో 10వ వ్యవసాయ కమతాల గణాంక వివరాలను భారత ప్రభుత్వం సేకరించడం జరుగుతుంది. అది 2018 అక్టోబర్ 1న 10వ వ్యవసాయ కమతాల గణాంక వివరాలను ఇండియన్ గవర్నమెంట్ విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారం ఇక్కడ క్వశ్చన్స్ సింపుల్ క్వశ్చన్స్ సార్. 2 క్వశ్చన్స్ అయితే సింపుల్గా అడుగుతాడు, ఇంకా 2 క్వశ్చన్స్ కొద్దిగా డిఫికల్ట్గా అడుగుతాడు. ఆ 2 క్వశ్చన్స్ తీసుకున్న సింపుల్ ఎలాంటి క్వశ్చన్ అడుగుతా అంటే ప్రస్తుతం మన భారతదేశంలో సగటు వ్యవసాయ కమతం ఎంత ఉంది, ప్రస్తుతం మన ఏపీలో సగటు వ్యవసాయ కమతం ఎంత ఉంది, ప్రస్తుతం మన తెలంగాణలో సగటు వ్యవసాయ కమతం ఎంత ఉంది అనేది ఈ 3 క్వశ్చన్లలో ఒక క్వశ్చన్ కంపల్సరీగా పడుతుంది. అది ఇండియన్ ఎకనామీలో ఒక క్వశ్చన్ పడుతుంది, ఏపీ ఎకనామీ కానీ తెలంగాణ ఎకనామీలో తీసుకున్నప్పుడు ఒక క్వశ్చన్ పడుతుంది సార్. అంటే మొత్తం మీద 2 క్వశ్చన్లు ఇక్కడ ఉంటాయి సార్. మొత్తం మీద 2 క్వశ్చన్లు ఈజీగా పడడం జరుగుతుంది. భారతదేశం యొక్క సగటు కమతం ఎంత ఉంది, ఏపీ యొక్క సగటు కమతం ఎంత, తెలంగాణ యొక్క సగటు కమతం ఎంత అనేది ఇక్కడ మనకు క్వశ్చన్ కంపల్సరీ అడిగే క్వశ్చన్ సార్. దాని తర్వాత ప్రస్తుతం మన దేశంలో అత్యధికంగా కమతాలు ఏ కమతాలు ఉన్నాయంటే ఉపాత కమతాల, చిన్న కమతాల, మధ్యతరగతి కమతాల, పెద్ద కమతాల, ఏ కమతాలు ఉండేది దానిపైన ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. దాని తర్వాత భారతదేశంలో అత్యధిక కమతం ఏ రాష్ట్రంలో ఉంది, అతి తక్కువ కమతం ఏ రాష్ట్రంలో ఉంది, లేదా ప్రపంచంలో ఎక్కువ కమతాలు ఏ దేశంలో ఉన్నాయి అనే క్వశ్చన్స్ ఇక్కడ రావడం జరుగుతుంది సార్. అనేటువంటి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అది కొద్దిగా డేటా చాలా డెప్త్కి తీసుకోవాలి సార్. ఇక్కడ డేటాను పూర్తిగా మీకు ఇక్కడ టేబుల్ రూపంలో మెన్షన్ చేసి మనకు ఇవ్వడం జరుగుతుంది. ఆ డేటా చాలా పూర్తిగా డెప్త్గా తీసుకొని చదవండి. కానీ ఈ డేటా అనేది ఇప్పుడు చదవలసి వస్తుందండి సార్. కంటెంట్ మొత్తం చదివిన తర్వాత డేటా జోలికి వెళ్ళండి. పూర్తిగా కంటెంట్ చదివి అవగాహన చేసుకున్న తర్వాత డేటా జోలికి వెళ్తే మనకు ప్లస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ దాని తర్వాత తీసుకున్నప్పుడు మనకు గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం మరియు ఇతర విప్లవాలు హరిత విప్లవం మరియు ఇతర విప్లవాలు అంటే భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ రకాల అగ్రికల్చర్ రెవల్యూషన్ గురించి ఇక్కడ మనకు పూర్తి వివరించడం జరుగుతుంది. ఈ టాపిక్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ సార్. ఈ టాపిక్ ఇక్కడ అగ్రికల్చర్ రెవల్యూషన్ తీసుకున్నప్పుడు, గ్రీన్ రెవల్యూషన్ తీసుకున్నప్పుడు జనరల్ స్టడీస్లో మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ క్వశ్చన్స్ రివిజన్ అవుతూ వస్తుంటాయి. అదేవిధంగా అదర్ రెవల్యూషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి కూడా మనకు 1 or 2 క్వశ్చన్స్ ఎప్పుడు రివిజన్ అవుతూ వస్తుంటుంది. ఎగ్జామ్లో ఎల్లో రెవల్యూషన్ అంటే క్రూడ్, అదేవిధంగా
రౌండ్ రెవల్యూషన్ అంటే ఏమిటి, గోల్డెన్ రెవల్యూషన్ అంటే ఫైబర్ గోల్డెన్ రెవల్యూషన్ అంటే ఏమిటి, ఇలాంటి క్వశ్చన్స్ మనకు వైట్ రెవల్యూషన్ అంటే ఏమిటి ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చెప్పేటప్పుడు ఈ విధానం చెప్పేటప్పుడు ఇక్కడ మనం ఎలా ఇస్తామంటే దీన్ని ఒక టేబుల్ రూపంలో మెన్షన్ చేసి ఇస్తాం సార్. టేబుల్ రూపంలో మెన్షన్ చేయడం జరుగుతుంది. అంటే ఏమిటంటే ఆ రెవల్యూషన్ పేరేమిటి, ఏ రంగంలో సంభవించింది, ఆ రెవల్యూషన్ యొక్క ప్రాధాన్యత ఏమిటి, ఆ రెవల్యూషన్ యొక్క తీసుకొచ్చినటువంటి దాని యొక్క వ్యక్తి, దాన్ని అభివృద్ధి పరిచినటువంటి పితామహుని గురించి కూడా మనకి ఇక్కడ ఒక టేబుల్ రూపంలో మెన్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మెన్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్ తీసుకుంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగంలో గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఎలాంటి ప్రాఫిట్స్ వచ్చాయి, ఎలాంటి లాసెస్ వచ్చాయి అనేది ఇక్కడ మనకి ఇక్కడ వివరించడం జరుగుతుంది సార్. నెక్స్ట్ ఇందులో భాగంగా తీసుకున్నప్పుడు మనకు ఇండస్ట్రియల్ సెక్టార్, పారిశ్రామిక రంగం. ఈ పారిశ్రామిక రంగం గురించి తీసుకున్నప్పుడు ఇండస్ట్రియల్ సెక్టార్ అంటే ఏమిటి, ఈ ఇండస్ట్రియల్ సెక్టార్లో భారతదేశంలో నుంచి అంటే బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో ఏ విధంగా డెవలప్మెంట్ అయింది, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత నెహ్రూ గారి ప్రభుత్వము పారిశ్రామిక రంగాన్ని డెవలప్మెంట్ చేయడానికి తీసుకొచ్చినటువంటి సంస్కరణలు తీసుకుంటే మనకు పారిశ్రామిక తీర్మానాలు అనేవి ఇక్కడ తీసుకోవచ్చు సార్. ఇండస్ట్రియల్ పాలసీస్ సార్, ఇండస్ట్రీస్ పాలసీస్ అనేది పారిశ్రామిక తీర్మానాలు. ఎగ్జామ్ తీసుకుంటే 48, 56, 77, 80, 85, 1991 మనం తీసుకోవాలి. ఇందులో మనకు మేజర్ కావాల్సినటువంటి 48, 56, 77, 91 ఈ 4 మనకు చాలా ఇంపార్టెంట్ సార్. ఈ 4 మనకు చాలా ఇంపార్టెంట్. ఇవి కొద్దిగా డెప్త్గా చదవవలసి వస్తుంది. మధ్యలో కొన్ని చట్టాలు వస్తాయి, పారిశ్రామిక చట్టాలు ఉన్నాయి, వాటికన్నా ఈ తీర్మానాలు మనకు చాలా ఇంపార్టెంట్. అందులో 48, 56, 77, 91 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఈ ప్లేస్ నుంచి క్వశ్చన్స్ మనకు ఎక్కువ అడగడానికి అవకాశం ఉన్న పాయింట్లు తీసుకోవచ్చు. దాని తర్వాత ఇందులో తీసుకుంటే పారిశ్రామిక సంస్థలను అంటే ఇండస్ట్రీస్ను డెవలప్మెంట్ చేయాలంటే మనకేం కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్దారులు కావాలంటే పెట్టుబడిదారులు ముందుకు రావాలి. ఆ పెట్టుబడిదారులు ముందుకు రావాలంటే మనకేం కావాలి, ఆ పెట్టుబడిదారులను ప్రోత్సహించడానికి కొన్ని రుణ సౌకర్యం కల్పించడానికి కొన్ని విత్త సంస్థలు కావాలి సార్. విత్త సంస్థలు అంటే ఇక్కడ ఏమొస్తుందంటే నెక్స్ట్ వన్ పారిశ్రామిక విత్త సంస్థలు. పారిశ్రామిక విత్త సంస్థల గురించి పూర్తిగా వివరించడం జరుగుతుంది. ఈ పారిశ్రామిక విత్త సంస్థల పైన జనరల్ స్టడీస్ ఎకనామిక్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ కొన్ని బిట్లు రివిజన్ అవుతుంటాయి. ఇంకా గ్రూప్ 2 స్థాయిలో చెప్పడానికి అయితే వీలు లేదు సార్. ఎక్కడి నుంచైనా క్వశ్చన్ కావచ్చు. జనరల్ స్టడీస్ ఎకనామిక్స్ అనేది కంపల్సరీగా ఒక 4 ప్రాంతాలు అడుగుతూ వస్తుండే, కానీ గ్రూప్ 2 స్థాయిలో ఏ విధంగా అప్ అండ్ డౌన్ చేసి క్వశ్చన్ అడుగుతుంటాడు. పారిశ్రామిక విత్త సంస్థలు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఏం తీసుకోవచ్చు అంటే ఇక్కడ తీసుకున్నప్పుడు IDBI, SIDBI, SFC, GIC, LIC, Exim Bank, UTI మొదలగు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు పారిశ్రామిక విత్త సంస్థల కిందికి తీసుకోవడం జరుగుతుంది సార్. పారిశ్రామిక విత్త సంస్థల కిందికి తీసుకోవడం జరుగుతుంది. ఇందులో కంపల్సరీగా మనకు అడిగే సింపుల్ క్వశ్చన్స్ ఏమడుగుతుందంటే చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ పెట్టి ఏమిటంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏ సంవత్సరంలో చట్టబద్ధం చేసి తీసుకొని రావడం జరిగింది. IDBI యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ బిట్టు 1964. అదేవిధంగా యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాను ఏ సంవత్సరంలో చట్టబద్ధం చేసి తీసుకొని రావడం జరిగింది 1964. ఈ 2 క్వశ్చన్లు చాలాసార్లు అడిగే క్వశ్చన్స్. దాంతోపాటు JIC యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు 1972. JIC యాక్ట్ను జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ అడిగే క్వశ్చన్ SFC గురించి ఒక క్వశ్చన్ ఎక్కువ అడుగుతుంటాడు. భారతదేశంలో తొలిసారిగా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది, లేదా మొట్టమొదటి ఏ ప్రాంతంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకొని రావడం జరిగింది. ఇవి 4 క్వశ్చన్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ అనేటువంటి బిట్లు సార్. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ అవుతుంది. దీంతో పాటు ఇక్కడ మరొక క్వశ్చన్ ఏం తీసుకొని చెప్తామంటే మనం చెప్పేటప్పుడు ఇక్కడ తీసుకున్నప్పుడు మనకు ఇక్కడ మనం LIC అని చెప్తున్నాం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే భారతదేశంలో ఇన్సూరెన్స్ సెక్టార్లన్నింటినీ నియంత్రించడానికి భారత ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం చాలాసార్లు అడుగుతుంటాడు. ఆ చట్టం ఏం తీసుకోవచ్చు అంటే ఇక్కడ తీసుకున్నప్పుడు IRDI, ఇన్సూరెన్స్ రెగ్యులేటింగ్ డెవలప్మెంట్ అథారిటీ
అని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం గురించి ఒక క్వశ్చన్ ఇక్కడ అడిగే క్వశ్చన్ 2 క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుంటారు సార్. ఐఆర్డీఏ యాక్ట్ను ఏ సంవత్సరంలో భారత ప్రభుత్వం తీసుకొచ్చింది, అదేవిధంగా ఐఆర్డీఏకి హెడ్ ఆఫీస్ ఎక్కడ కలదు, ఐఆర్డీఏకి హెడ్ ఆఫీస్ ఎక్కడ కలదు. ఈ 2 క్వశ్చన్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ రివిజన్ అయినటువంటి బిట్లు సార్. జనరల్ స్టడీస్లో కావచ్చు, విత్ గ్రూప్ 2లో కావచ్చు, రివిజన్ అయినటువంటి బిట్లు ఇవి ఎలా అనేది ఇక్కడ సార్. ఇక్కడ ఐఆర్డీఏను మన గ్రూప్ 2 స్థాయిలో తీసుకున్నప్పుడు ఐఆర్డీఏని ఏ కమిటీ సిఫార్సు మేరకు భారత ప్రభుత్వం తీసుకొచ్చింది, ఆ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఆ కమిటీ తన నివేదికను సమర్పించిన తర్వాత ఎప్పుడు నుండి ఐఆర్డీఏ చట్టం అమలులోకి వచ్చింది, దీనికి హెడ్ క్వార్టర్ ఎక్కడ గలదు, ప్రస్తుతం ఐఆర్డీఏను ఏమని పిలుస్తున్నాము, ప్రస్తుతం ఐఆర్డీఏకి చైర్మన్గా ఎవరు కొనసాగుతున్నారు అనేది ఇక్కడ మనకు పూర్తిగా ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఇవి పారిశ్రామిక యుద్ధ సంస్థ మన దేశాన్ని తీసుకుంటే. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కొన్ని ఆర్థిక సంస్థల గురించి కూడా మనం వివరించడం జరుగుతుంది. అంతర్జాతీయ స్థాయిలో ఉండే ఆర్థిక సంస్థలు తీసుకున్నప్పుడు ఐఎంఎఫ్, ఐబిఆర్డి మరియు దాంతోపాటు డబ్ల్యూటీఓ సార్. ఐఎంఎఫ్, ఐబిఆర్డి మరియు డబ్ల్యూటీఓ గురించి కూడా ఇక్కడ మనము వివరించడం జరుగుతుంది. ఐఎంఎఫ్ అంటే ఏమిటి, ఐబిఆర్డి అంటే ఏమిటి, డబ్ల్యూటీఓ అంటే ఏమిటి, అసలు ముందు ఈ యొక్క ఐఎంఎఫ్, ఐబిఆర్డిని కలిపి రెండింటిని ఏ పేరుతో సంబోధిస్తారు అనేటువంటి క్వశ్చన్ మనకు చాలాసార్లు అడుగుతుంటారు సార్. జనరల్ స్టడీస్లో తీసుకున్నప్పుడు ఐఎంఎఫ్, ఐబిఆర్డిని కలిపి ఏమని పిలుస్తాము, అదేవిధంగా ఈ 2 సంస్థలు ఏ విధంగా ఆవిర్భవించాయి, డబ్ల్యూటీఓ ఎప్పుడు ఆవిర్భవించింది అనే ఇక్కడ క్వశ్చన్లు మనకు రావడం జరుగుతుంది. ఈ 3 టాపిక్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సార్. డబ్ల్యూటీఓ, ఐఎంఎఫ్, ఐబిఆర్డి అనేటువంటి అంశాలు చాలా సార్లు అడుగుతున్నటువంటి అంశాలు సార్. ఈ 3 నుంచి మనకు నెంబర్ ఆఫ్ బిట్స్ ఇక్కడ రివిజన్ అవుతూ వస్తుంటాయి సార్. నెంబర్ ఆఫ్ బిట్స్ రివిజన్ అవుతూ వస్తుంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే కంపల్సరీగా అడిగే క్వశ్చన్ ఏమడుగుతుందంటే ఎక్కువ సార్లు రివిజన్ పెట్టు, ప్రస్తుతం ఐఎంఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు, లేదా ఐఎంఎఫ్ యొక్క సంస్థలో ఉన్నటువంటి పార్ట్నర్షిప్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి, సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయి, ఈ కామన్గా అడిగేటువంటి క్వశ్చన్స్ సార్. కామన్గా అడిగేటువంటి క్వశ్చన్స్. ఇంకొకటి డెప్త్గా తీసుకొని అడిగినప్పుడు ఏం అడుగుతారంటే ఐఎంఎఫ్ ప్రవేశపెట్టినటువంటి అంశం ఏమిటి, ఆ యొక్క ఐఎంఎఫ్లో సభ్య దేశాలను ఏ విధంగా ఎంపిక చేసుకుంటారనేది మనకు గ్రూప్ 2 స్థాయిలో మనం చదవలసిన అంశం. ఇక్కడంటే మొత్తం మీద ఐఎంఎఫ్, ఐబిఆర్ యొక్క నిర్మాణ విధానము, అందులో సభ్యులను ఎలా ఎంపిక చేస్తారు, ఆ సభ్యులను ఎంపిక చేసే విధానానికి ఒక్కొక్క దేశానికి ఎన్ని ఓట్ల శాతం ఉంటుంది, ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటుంది అనేది ఇక్కడ మనము వివరించడం జరుగుతుంది. దాంతోపాటు తీసుకున్నప్పుడు డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఈ డబ్ల్యూటీఓ అనేది దేని స్థానంలో ఏర్పాటు చేశారు, ప్రస్తుతం అదేవిధంగా డబ్ల్యూటీఓ కన్నా ముందుండేది మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ దాని గురించి కూడా చెప్పాలి. ఇక్కడ తీసుకున్నప్పుడు గాట్, జనరల్ అగ్రిమెంట్ ట్రీటీ అండ్ టారిఫ్ తీసుకోవచ్చు. ఇక్కడ మనకు లాస్ట్ ఇయర్ గ్రూప్ 2లో ఒక బిట్ అడిగాడు. ఏ గాడ్ సమావేశం తర్వాత డబ్ల్యూటీఓను ఏర్పాటు చేయడం జరిగింది, ఆ గాడ్ సమావేశం ఎన్నోవది, ఆ గాడ్ సమావేశానికి మరొక పేరు ఏమిటి, ఆ గాడ్ సమావేశంలో ఎన్ని అంశాలపైన ఫోకస్ చేశారు, అందులో వివాదాస్పదమైనటువంటి అంశం ఏది, ఆ వివాదాస్పద అంశాన్ని వ్యతిరేకించిన దేశాలు ఏమిటి అనేది మనకి ఇక్కడ ప్రధానంగా వివరించడం జరుగుతుంది గాడ్ చెప్పేటప్పుడు. అందులో నెక్స్ట్ దాని గాడ్ నుంచి వచ్చిన డబ్ల్యూటీఓ గురించి ఎప్పుడు అడిగే క్వశ్చన్ పడుతుందంటే డబ్ల్యూటీఓని ఏ సంవత్సరంలో ప్రారంభించారు, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ అయిపెట్టారు సార్. డబ్ల్యూటీఓను ఏ సంవత్సరంలో ప్రారంభించారు అనేది ఇక్కడ మనము రావడం జరుగుతుంది. ఆ డబ్ల్యూటీఓ హెడ్ ఆఫీస్ ఎక్కడ, ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఉన్నారు, ప్రజెంట్ పార్ట్నర్షిప్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి, చివరిచిన సభ్య దేశాలు ఏమిటి అనేది ఇక్కడ మనం వివరించడం జరుగుతుంది. అదేవిధంగా డబ్ల్యూటీఓ సమావేశాలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం జరుగుతుంది, ఇటీవల కాలంలో డబ్ల్యూటీఓ సమావేశాలు ఏ దేశంలో జరిగింది, లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగింది అనేది మనకి ఇక్కడ పూర్తిగా వివరించడం జరుగుతుంది సార్. ఈ 3 కొద్దిగా బాగా జాగ్రత్తగా చూసుకోండి సార్. దీని తర్వాత ఇక్కడ మనం తీసుకుంటే